ఝలక్ లాగే ఉంటుంది. అంటే చాలామంది మాట్లాడేది బీజేపీ శ్రేణులు కూడా మాట్లాడుతున్న అంశం ఏంటంటే షర్మిల కాంగ్రెస్లోకి వచ్చిన జగన్కి అది మేలు జరిగే విధంగానే ఆవిడ ఆలోచన చేస్తున్నది. జగన్ సక్సెస్ కోసమే షర్మిల అక్కడ వర్క్ చేస్తుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. అంటే రాజకీయపరమైన విమర్శలు ఇవి మనం గ్రౌండ్లో చూస్తే అలాంటి పరిస్థితులు ఉంటాయా? అంటే రెండు విషయాలండి. మరీ ఆగర్భ శత్రువుతో కలవటం కాకుండా సెకండ్ లెవెల్ ద్వితీయ శ్రేణి ప్రత్యర్థితో కలవటం అనేది మెరుగు కదా అని ఒక సిద్ధాంతం. అంటే ఇక్కడ అక్కడ ఒకటి కలిసినా, ఉదాహరణకు అక్కడ 96 ఉన్నాయంటే ఈమె కలిస్తే 97 అవుతాయి. ఇక్కడ సున్నానో లేకపోతే ఎంతో ఉంది కాబట్టి ఇక్కడ కలిసినా కానీ అంత పెరగదు. రెండవది అక్కడికి వెళ్ళే ఒక 2 తగ్గి ఇక్కడ వచ్చి కలిస్తే కనుక ఇది ఒక విధంగా సెమీ స్ప్లిట్, చిన్న చీలిక రావడం అన్నది ఓట్లలో, అది జగన్కి అనుకూలమైనది వాళ్ళ సిద్ధాంతం. మూడోది ఆయన్ని వ్యతిరేకించిన వాళ్ళందరూ నేరుగా చంద్రబాబు దగ్గరికి వెళ్ళి లేదా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ముఖాముఖి దాడి చేసిన దానికంటే రాజశేఖర రెడ్డి అనే పేరు వినిపిస్తున్నంత వరకు జగన్ కూడా రాజశేఖర రెడ్డి అనే పేరులో ఎంతో కొంత భాగమై ఉంటాడు. కాబట్టి తెలియని శత్రువు కంటే తెలిసిన శత్రువు మేలన్న, ప్రత్యర్థి మేలన్న ఒక సిద్ధాంతం ఇక్కడ పనిచేస్తుండొచ్చు. ఇది వ్యూహాత్మకం అనేదేమో మరీ అది ఊహాత్మకమైన విమర్శ. అంటే వీళ్ళు మాట్లాడుకొని వీళ్ళ ఒక పద్ధతి ప్రకారమే వస్తున్నారని ఎవరనంటే మరీ రాజకీయాలు అంత అది ఊహాత్మకం. ఇంత వ్యూహాత్మకంగా ఎవరు ఊహలేయడం సాధ్యం కాదు రాజకీయాల్లో. ఆమె తనకు ఒక ఎగ్జిస్టెన్స్ కావాలనుకుంటుంది. అవును, ఆమె తెలంగాణలో చేస్తారంటే కూడా వైసీపీ వాళ్ళు వద్దులే అన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్తో కలుస్తానంటే అసలే వద్దన్నారు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కదా. కాబట్టి వద్దన్న అసలు పొత్తే బలపరచడమే వద్దన్నప్పుడు అవి నేను ఆ పార్టీలోనే లీనమై ఆ పార్టీ తరఫునే వస్తానన్నప్పుడు అది రాజకీయంగా ఒక అంశమే కదా ఖచ్చితంగా. ఇంకొకటి కూడా మీరు చూడాలి, రాజశేఖర రెడ్డి పేరు కూడా ఛార్జ్ షీట్లో పెట్టారు. అప్పుడు పెట్టడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఆయన వల్లనే మీరు గెలిచారు, మీ ఉనికి కొనసాగింది, ఆయన మీద మీరు కేసు పెట్టారని. షర్మిల ఢిల్లీ వెళ్ళి సోనియాని కలిసి వచ్చిన తర్వాత ఆమె మాటలు నాకు విశ్వాసం కలిగించే ఇవన్నీ చెప్తూ రాజశేఖర రెడ్డి మీద కేసులు పెట్టడం అన్న విషయం అడిగారు విలేకరులు. అడిగితే ఆ విషయం నాకు తెలియకుండా జరిగిందని సోనియా గాంధీ గారు చెప్పారు. దాంతో నేను సంతృప్తి చెందానని ఆమె చెప్పారు. అయితే ఈ సమయంలో కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన కేసు పెట్టాడు జగన్ మీద. ఓకే, ఆయన కేసు పెట్టాడు. ఏమని సారీ వర్మ సినిమా మీద, వ్యూహం సినిమా మీద ఏమనంటే ఇది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి మద్దతుతో ఏఐసిసి మీద లేదా సోనియా గాంధీ మీద ప్రచారం చేసే విధంగా ఈ సినిమా తీశారు అని ఆయన ఒక కేసు, లోకేష్తో కాకుండా. మరి ఆయన కాంగ్రెస్ నాయకుడు, ఆఫీస్ బేరర్ కూడా జిల్లాలో ఇక్కడ. మరి ఆయన కేసు ఇప్పుడు పెడుతున్నాడంటే కాంగ్రెస్ పార్టీ ఆ కేసుల విషయంలో కూడా షర్మిల చెప్పినటువంటి మాట నుంచి వాళ్ళు వైదొలుగుతున్నారని అనుకోవాల్సి వస్తుంది. అంటే ఉదాహరణకు జగన్ కోణంలో చూస్తే ఇప్పుడు సోనియా గాంధీ తెలియకుండా చెప్పింది అన్నంత మాత్రాన మా మీద కేసులు పెట్టారు ఆయన ఆర్గ్యుమెంట్ అయితే వెనక్కి పోదు కదా. ఆమె సంతృప్తి చెందారు, ఈయన సంతృప్తి చెందలేదు. ఇప్పుడు మళ్ళీ అది కూడా ముందుకు వస్తుంది. అందుకే చాలా విషయాలు ఇక్కడ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా అంతర్గతంగా అన్నజల్లాల విభేదాలు ఏ అంశాల మీద, అలాగే ఆర్థిక అంశాలు, వ్యక్తిగత అంశాలు, రాజకీయ అంశాలు, వీటి మీద ఎలా సర్దుకుంటారు అనేది కేవలం వాళ్ళకి సంబంధించి. అంటే వీళ్ళిద్దరికీ ఆ గ్యాప్ రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈవిడేదో